ఇవాళ ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ధర్నాకు పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా జెన్జీ ఉద్యమాన్ని రగిలించి సంచలనం సృష్టించిన సీజేపీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తన తొలి బహిరంగ నిరసన కార్యక్రమానికి సిద్ధమైంది. నీట్, సిబిఎస్ఈ తదితర పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ, అవకతవకల, విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ డిమాండ్ చేస్తోంది. నిరసనలో పాల్గొనేందుకు పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకు పర్మిషన్ కోసం పిఎస్కు అభిజిత్ దీప్కే పోలీసులను కలవనున్నారు. నిరసనలో పాల్గొనేవారు జాతీయ జెండా, పువ్వులు, పుస్తకాలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. దీంతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. నేషనల్ బ్యూరో చీఫ్ కళ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. కళ, పర్మిషన్ ఇవ్వని నేపథ్యంలో ఇతర నిరసనకు అంటే ఇతర ప్రాంతాలకు కూడా అనుమతి కూడా నిరాకరించినట్టుగా తెలుస్తోంది. సో ఏం జరగబోతోంది? దాదాపు అంటే కాక్రోచ్ పార్టీకి దాదాపు మే 15వ తేదీన సిజేఏ సూర్యకాంత్ చేసినటువంటి కామెంట్స్ అంటే ఒక కేసు సందర్భంలో వాడినటువంటి భాష అనుగుణంగా దాని తర్వాత కాక్రోచ్ అన్నటువంటిది సోషల్ మీడియా పార్టీ అంటే ఉద్భవించింది. అనంతరం జరుగుతున్నటువంటి పరిణామాలు దీన్ని స్థాపించినటువంటి అభిజిత్ దూప్కే ఇతడు ఫారెన్ లో ఉన్నాడు. తన స్టడీస్ నిమిత్తము బోస్టన్ విశ్వవిద్యాలయంలో ఇటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి సబ్జెక్టు తను చదువుతున్నటువంటిది. అతను ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు అంటే నేను ఇండియా తిరిగి వస్తున్నాను 6వ తేదీ జంతర్ మంతర్ లో ఇప్పుడు ఉండేటటువంటి నీట్ విద్యార్థులు అనుకోవచ్చు, విద్యార్థుల ఆత్మహత్యలు అనుకోవచ్చు, ఇటు కేంద్ర మంత్రి రాజీనామా చేయడమే ముఖ్యంగా మా యొక్క ఎజెండా అన్నటువంటిది పిలుపునివ్వడంతో ఈ రోజు ఉదయం 7:45 నిమిషాలకు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అంటే ఇప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటిది ఏదైతే జంతర్ మంతర్ దగ్గర నిరసనలు అన్నటువంటిది వివిధ అంటే అటు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ కూడా మద్దతు తెలపడము, తర్వాత ఇటు చాలా మంది కీలకంగా ఉండేటటువంటి వ్యక్తులు కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు తెలిపారు. కానీ నిన్న సాయంత్రం నుంచి కూడా ఢిల్లీ అంతా కూడా చాలా అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే ఫోర్స్ ని అటు మెట్రో స్టేషన్స్ అనుకోవచ్చు, పార్లమెంట్ స్ట్రీట్ అనుకోవచ్చు, పార్లమెంట్ ఆవరణలో అంతా కూడా ఇటు రెడ్ ఫోర్ట్ ఈ ప్రాంతాలు కీలకమైనటువంటి కట్టడాల దగ్గర అంతా కూడా ఇటు సెక్యూరిటీని అలర్ట్ చేసినటువంటిది. మరొకటి నిన్న సాయంత్రము ఇటు కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటిది సోషల్ మీడియా వేదికగా విద్యార్థులు వచ్చే వాళ్లకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే జాతీయ జెండా, పుస్తకాలు, పువ్వులు ఖచ్చితంగా మీ వెంట తీసుకుని రావాలి, ఖచ్చితంగా మీరు అంటే ప్రొటెక్షన్ కొరకు వాటర్ తెచ్చుకోండి అంటూ కూడా కీలకమైనటువంటి సజెషన్స్ ఇస్తూ కూడా వాళ్ళని చేయడం జరిగింది. ఎయిర్పోర్టుకు ఎవరు రాకండి, ఇక్కడ ఖచ్చితంగా నేను జంతర్ మంతర్ దగ్గరే కలుద్దాము అందరం అంటూ కూడా ముందస్తుగా ఏదైతే ధర్నా చేయాలి అని అంటే ఖచ్చితంగా పోలీస్ కి సంబంధించినటువంటి జంతర్ మంతర్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ లేదు. అంటే డైరెక్ట్ గా ఇటు పార్లమెంట్ స్ట్రీట్ కి సంబంధించినటువంటిది జంతర్ మంతర్ దగ్గర పర్మిషన్ కొరకు అడుగుతున్నాము, మీరందరూ అక్కడికి రావాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు కొద్దిసేపట్లో అంటే అక్కడికి చేరుకునేటటువంటి పబ్లిక్ అంతా కూడా యూత్ అంతా కూడా దాదాపు 8 గంటల నుంచి కూడా అంటే ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి మోహరింపు జరుగుతుంది. కానీ ఈ అంటే ఇక్కడ మనకు పార్లమెంట్ స్ట్రీట్, పార్లమెంట్ భవనము, తర్వాత సెంట్రల్ సెక్రటరియట్ ఈ ప్రాంతాలంతా కూడా కొంత అంటే పోలీసు బందోబస్తు నిఘా నీడలో ఉన్నటువంటిది. దాదాపు పిలుపు ఇచ్చిన మేరకు ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా జంతర్ మంతర్ కి కూడా అంటే జంతర్ మంతర్ దగ్గర దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా ఫోర్స్ అంతటిని కూడా దించడము. అనంతరం అంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు, మేము శాంతియుతంగా చేస్తున్నామని అంటున్నారు. కానీ ఇక్కడ అంటే సోషల్ మీడియాగా చేసేటటువంటి మెసేజ్లు అనుకోవచ్చు, అంటే రెచ్చగొట్టే విధంగా ఇటు అంటే యూట్యూబ్ లో వచ్చేటటువంటి మెసేజెస్ అనుకోవచ్చు, కీలకంగా వస్తున్నటువంటి మెసేజ్ ప్రకారంగా ఎవరు కూడా దౌర్జన్యాలకు దిగకండి అంటూ కూడా ఇటు మరొక వైపు కూడా సోషల్ మీడియా వేదికగా ఇటు చాలా మంది కూడా పోస్ట్ చేస్తున్నటువంటిది. కానీ జంతర్ మంతర్ లో కొద్దిసేపట్లో ధర్నా పిలుపునివ్వడంతో అటు పార్లమెంట్ స్ట్రీట్ కి అందరూ కూడా చేరుకుంటున్నారు. కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి ఇటు అంటే మేము కార్యకర్తలమని చెప్తున్నారు. కానీ కొద్దిసేపట్లో ఏం జరగబోతుంది అన్నటువంటిది కొంత టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొని ఉంది. రైట్ కళ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
500-600 तो हम लोग का यही है कि हम कोई भी एंटी सोशल तो हम लोग का यही है कि हम कोई भी एंटी सोशल एलिमेंट यहाँ पे आए तो आप प्लीज पुलिस वालों को इन्फॉर्म करिए, हम भी इन्फॉर्म करेंगे। हम चाहते हैं ये पीसफुली प्रोटेस्ट हो, प्यार से आए हैं, बड़े दिल से आए हैं एंड जो युवा का मुद्दा है वही हम लोग रेज करने आए हैं। शादी चीज देख के आ रहे हैं, वो परमिशन मांगेंगे, वो परमिशन देंगे, वो रेस्पॉन्सिबिलिटी। सर आपको लगता है कि पहले फेस आप फेस कौन बना? देखिए आप बोल रहे फेस मैं बनाऊं, उन्होंने कॉल दिया था, वही परमिशन मांगी और वो आ रहे हैं। ऑलरेडी ऑनलाइन है, सारे हैं एंड जो भी होगा गाइडलाइंस कंप्लाई किया जाएगा। लोग प्रोटेस्ट करने पीसफुली तरीके से सारा कॉर्पोरेशन के साथ करने आएंगे। कितने हमारा 500-600 तो हम लोग का यही है कि हम कोई भी एंटी सोशल एलिमेंट यहाँ पे आए तो आप प्लीज